మా జమ్మికుంట లోకల్ వార్తలకు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన ములుగు ప్రశాంత్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మున్సిపల్ కార్యాలయ సమీపంలోని పార్కులో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రపల్లి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రశాంత్ కుమార్ స్వయంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య కోరల్లో చిక్కుకున్న ప్రస్తుత సమాజానికి మొక్కలు నాటడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో విడతల వారీగా పట్టణమంతటా మొక్కలు నాటించి జమ్మికుంటను పచ్చని పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చెప్యాల రాజేశ్వరరావు మరియు ఇతర నేతలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గొప్ప సంకల్పంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ పార్క్లో నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత గౌరవనీయులు పెద్దలు శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ గర్రపల్లి సతీష్ గారు మరియు రాజురావు గారు ఈరోజు వారు వచ్చి మా మున్సిపల్ పరిధిలో కొన్ని మొక్కలు నాటివ్వడం జరిగింది. ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు దేశమే గర్వించదగ్గట్టుగా జోగినపల్లి సంతోష్ కుమార్ గారు పచ్చదనం పైనే వారి యొక్క మక్కువ, ప్రేమ అవన్నీ కూడా మాకు ఆదర్శమై మేము కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అనేక కార్యక్రమాలు చేయడం, ఈరోజు మున్సిపల్ చైర్మన్గా అదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మళ్ళీ మొక్కలు నాటడం చాలా సంతోషకరం. ఇలాంటి విరివిరిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని 5 సంవత్సరాలలో మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరున నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ. దయచేసి జమ్మికుంట లోకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.